ఈరోజు దేవుని వాగ్దానము 33వ కీర్తన 9వ వచనం. ఈరోజు దేవుని వాగ్దానము 33వ కీర్తన 9వ వచనం. ఆయన ఇలాగ వాగ్దానం ఇస్తున్నాడు అన్నమాట. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. మరొకసారి చదువుకుందాం. 33వ కీర్తన 9వ వచనం మన వాగ్దానముగా తీసుకుంటే, ఆయన వాగ్దానం అది తీసుకోవడం కాదు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడను. ఆయన మాట సెలవీయాలి. ఆయన తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృష్టించారు. ఆయన పగలు రాత్రి కలుగుమని పలకగానే కలిగింది. ఆయన ప్రతిరోజుని ఆయన మాట సెలవిచ్చి ఆయన సమస్తము సృష్టించాడు. సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారానే సృష్టించారు. సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారానే సృష్టించారు. ఆయన మాట చాలా గొప్పది, ఘనమైనది. ఆయన మాట్లాడితే చాలు మాట. దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే అది కార్యం స్థిరపరచబడుతుంది. మరి మన హృదయాల్లో ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నామో, ఈ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాము, ఏ కార్యం ఇంకా జరగలేదని బాధపడుతున్నామో, నేను బాధపడద్దు. ఆయన మాట సెలవిస్తాడు. ఆయన కార్యం స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. సర్వము ఆయన చేతిలో ఉంది. ప్రపంచమంతా ఆయన చేతిలో ఉంది. ప్రపంచాన్ని పరిపాలించే పరిపాలకుడు ఆయన. కాబట్టి మనం ఏ విషయంలోనూ చింతపడద్దు. మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి. విశ్వాసంతో ప్రార్థించాలి. ఒక్కొక్కసారి విశ్వాసం కోల్పోయినా తిరిగి తెచ్చుకోవాలి. మనము విశ్వాసంలో బలపడాలి. ఆయన వాక్కు గురించి, ఆయన మాట గురించి కనిపెట్టాలి. ప్రభువా, నువ్వు ఆజ్ఞాపించు, నాకు ఈ కార్యం జరగాలని నువ్వు ఆజ్ఞాపించు నాయన. ఇది జరుగుతుంది ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు నాయన. ఈ కార్యం స్థిరపరచబడుతుంది నాయన. నువ్వు నా మీద జాలి చూపు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను కటాక్షించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నాకు నెమ్మది కలుగు చేయి ప్రభువా, నాకు సమాధానం కలుగు చేయి ప్రభువా. నా గృహంలో ఉన్న సమస్తమైన పరిస్థితుల నుండి నన్ను విడిపించు ప్రభువా. నీకు ఆయాస్కరమైన నాలో ఉందేమో పరీక్షించుకుని దాన్ని విడిచిపెట్టే కృపలను గురించి ప్రభువా అని మన తప్పిదాలు ఏమైనా తెలిసి తెలియక చేసి ఉంటే అవి దయతో క్షమించమని ఆయనకు మొరపెట్టుకుంటూ ఏ కార్యం గురించి మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యానికి ఆయన మాట సెలవిచ్చులాగన, ఆయన ఆజ్ఞాపించులాగన మనము దాని గురించి కనిపెట్టయితే తప్పకుండా మనం పొందుకుంటాం.